99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు. సర్పంచులు, వార్డు సభ్యులు, చైర్మన్, కౌన్సిలర్లకు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాలనపై అవగాహన కల్పించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పాలనపై వారికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. సర్పంచులు నిధులను సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధికి పాటుపడాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నూతన సర్పంచులు, మున్సిపల్ చైర్మన్ల శిక్షణా కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులకు అధికారులందరూ పూర్తి సహకారం అందిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. వరంగల్ జిల్లా మరియాపురంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఓరియంటేషన్ శిక్షణకు మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామస్థాయిలో ప్రజాసేవకులుగా పనిచేయాలని సూచించారు. అధికారం అలంకారప్రాయం కాదని, అది ఒక బాధ్యత అని గుర్తు చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గార్డెన్లో ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సును మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు ఓ ప్రణాళికను తయారు చేసుకుని గ్రామాలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మీకు 5 సంవత్సరాల టైం ఉంది, కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క 99 డేస్లో 10 థీమ్స్గా 10 అంశాలు మీకు ఇవ్వడం జరిగింది. ఈ 10 అంశాలలో మన గ్రామాన్ని కనుక ప్లాన్ చేసుకొని పనిచేస్తే అద్భుతంగా గ్రామాలు అభివృద్ధి పదంలోకి వస్తాయి. ప్రతి దాంట్లో మీ అవసరం ఉంటుంది. మంచినీళ్లు, లైటింగు, డ్రైనేజీలు, పబ్లిక్ హెల్త్, అంగన్వాడీలు, స్కూల్స్, మరి ఏదున్నా కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి మీద మీ పర్యవేక్షణ ఉండాలి, మీ పాలన ఉండాలి, మీ ముద్ర ఉండాలి. నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్పొరేటర్ల శిక్షణా కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే క్షేత్రస్థాయి నేతల పాత్ర కీలకమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలో సర్పంచులు, చైర్మన్, కౌన్సిలర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్లోని రెవెన్యూ గార్డెన్లో కలెక్టర్ రాజర్షీషా, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్లు శిక్షణ నిర్వహించారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధి ప్రణాళికలపై ప్రజాప్రతినిధులకు అధికారుల బృందం దిశానిర్దేశం చేసింది. పదవి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, నేతలు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు తెలుసుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు జనగామలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. భోజన విరామ సమయంలో వారితో కలిసి భోజనం చేశారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ప్రభుత్వ పథకాలపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరాలు, పట్టణాల అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర కీలకమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణనిచ్చారు. ప్రజల కోసం ప్రభుత్వం అందించే సేవా కార్యక్రమాలు, పథకాల గురించి కరీంనగర్ మేయర్తో కలిసి పీపీటీ ద్వారా వివరించారు.